మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. అందరూ బాగున్నారా ప్రియులారా? ఈ 2025వ నూతన సంవత్సరంలో 14వ తారీఖు జనవరి ఈరోజు దేవుడు మరి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నన్ను పురుకొల్పాడు. అందును బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. మంచిది. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనుషులు చేసేవి దేవుని దృష్టికి కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. చెడ్డవాడితో మనకి నిమిత్తం లేదులే, కానీ మనం ప్రభులోకి వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యాలు చేయాలి. కాబట్టి దేవుని దృష్టికి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏ కార్యాలు మంచిగా ఉన్నాయో కూడా మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే ఒక 3 ధ్యానం చేసి నేను మీకు మరి దేవుని ప్రేరేపణలో పంచాలని నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. కనుక చాలా ధ్యానం చేశాను, మట్టుకు ఒక 3 చెప్తాను మీకు. దేవుని దృష్టికి ఈరోజు ఏది అనుకూలంగా ఉంది, మనం దేన్ని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి అని మనం ఒకసారి గమనించుకుంటే మన ఆత్మీయ జీవితానికి చాలా మనకి పనికొచ్చే మాటలండి ఇవి. మొట్టమొదటగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి మనుషులందరి కొరకు విజ్ఞాపన చేసే విషయంలో ఇది దేవుని దృష్టికి అనుకూలము, మంచిగా ఉందంట. తెలుసు కదా మీకు అందరికీ ఈ మాట. ఎక్కడ ఉంటుంది ఈ మాట అంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మరి 2-3 వచనాల్లో ఈ మాటలు మనకి స్పష్టంగా అక్కడ తిమోతితో పౌలు చెప్తాడు కదా. ఏది ఈరోజు మనిషి చేసేది దేవుడికి మంచిగా ఉంది అంటే మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనలు మనము చేయాలట కదా. ఈరోజు మరి దేవుని నమ్మిన బిడ్డగా నీవు ఆ పని చేస్తున్నావా? నేనైతే హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ప్రతి వేకువజామున నా వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో ఈ వచనాన్ని నేను పట్టుకొని ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా దేవుని ఇచ్చిన కృపతో. ఎందుకంటే మనం సుఖంగాను, నెమ్మదిగాను, మాన్యముగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా యేసుప్రభు వారు చెప్పిన ఆ మంచి పని మనం చేయాలి. ఎందుకంటే యేసుప్రభు చేశాడు ప్రార్థన. ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు అనేక మంది కొరకు చేశాడు, అంగలార్చాడు కదా. సో ఆయన నమ్మిన బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు మనుషుల కొరకు విజ్ఞాపన చేయడం అనేది ఒక మంచి పని. అది దేవుని దృష్టికి. ఈరోజు నువ్వు ఆ పని చేస్తున్నావా? సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి అలాగా నువ్వు చేయి తెలిస్తే అది దేవుని దృష్టికి మంచిది. నీవు కూడా మంచిగా దేవుడు నువ్వు ఏ కార్యం తలపెట్టిన దానికి దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తాడని కూడా నేను ఈ వచనం ద్వారా నేను మీకు స్పష్టంగా చెప్పగలను నేను. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? మంచి పనులు చేసే వాడివిగా ఉన్నావా? యేసుప్రభు పేరు చెప్పుకొని యేసుప్రభుకి భక్తి చేస్తా మంచి పనులు చేసే వాడవుగా, దానవుగా ఉన్నావా? లేకపోతే లోకాన్ని వెంబడించే వాడవుగా ఉన్నావో లేదో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎంతైనా ఉంది. ఇది మొట్టమొదటి సంగతి అండి. దేవుని దృష్టికి ఏది మంచిదట? మనుషుల కొరకు ప్రార్థన చేయటం దేవుని దృష్టికి చాలా మంచిది అని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. రెండవది మనం చూసుకుంటే యాకోబు పత్రిక మరి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట చాలా మంచిదంట కదా. ఏమండి, చూడు ఎంత మంచి మాట పేతురు చెప్తున్నాడు. కీడు చేసి శ్రమపడుట కంటే, కీడు చేస్తే శ్రమ అనేది సర్వసాధారణంగా వస్తుంది, కానీ మేలు చేసి శ్రమ పడుట కంటే ఇక అంత మించి దండితేముంది, అంత మించి మంచిదేముంది దేవుని దృష్టికి? కీడు చేయటం కాదు కానీ ఇతరులకి మనం మేలే చేయాలంట. అఫ్కోర్స్ మేలు చేస్తే మనకి శ్రమ వస్తుందన్న అనుకోవచ్చు, అయినా సరే మన దేవుడు కీడు చేయాల ఎప్పుడు కూడా. ఆయన మేలు చేసే శ్రమ పొందాడు. సో ఈరోజు మనం ప్రభువుని నమ్మిన బిడ్డలంగా మనం ఉన్నాము కనుక ఆయన సెలువుకి ఎక్కినప్పుడు కూడా ఆయన అనేక మంది హేళనగా మాట్లాడారు, అవహేళనగా మాట్లాడారు, దూషణకరంగా మాట్లాడారు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో శరీరధారిగా యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, మనం ఆయన బిడ్డలంగా ఉన్నప్పుడు మనం కూడా కీడు కంటే కూడా మేలే చేసి శ్రమ పొందుకోవటం చాలా మంచిదట. అంత అద్భుతమైన మాట ఇది. ప్రభునందు దైవజనాంగమా, ప్రభునందు విశ్వాస గలమా, పరిచారకులు గలమా, ఆలోచన చేయండి ఈ మాటను గురించి. ఈరోజు నువ్వు కీడు చేసేవాడివిగా ఉన్నావా, మేలు చేసేవాడివిగా ఉన్నావా? ఆలోచన చేయాలి. మనము సమాజంలో ఉంటున్నాం కనుక దేవుని నామానికి అవమానకరంగా మనం బ్రతకూడదు.
చాలామంది అంటారు, మాకు యేసుప్రభు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే మాకు ఇష్టం లేదన్నా అంటారు. ఎందుకమ్మా అంటే వాళ్ళు వాక్యానుసారంగా బ్రతకరండి. వాక్యం వింటారు కానీ దాని ప్రకారంగా బ్రతకరండి. ఎప్పుడు చూసిన కుళ్ళు, కుట్ర, వాళ్ళ బుద్ధులు అంతేనండి. ఎప్పుడన్నా మేలు చేసినట్టు మేము చూడలేదండి అంటారు. వాళ్ళు అన్నారని కాదు కానీ వాస్తవమే. యేసుప్రభు పేరు చెప్పుకుంటూ ఆయనకి భక్తి చేస్తూ మనం అలా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా! చాతనైనంత మట్టుకు మనము కీడు కంటే మేలే చేసి శ్రమ పడుట దేవుని దృష్టికి మంచిది. ఆ శ్రమలో దేవుడు నిన్నేం చేయి విడిచిపెట్టి పోడు. నువ్వు మేలు చేసావు గనక ప్రస్తుతం నీకు అది శ్రమగానే కనపడిద్ది. కానీ రానున్న భవిష్యత్తులో అది నీకు ఆ శ్రమ కాస్త నీకు ఆశీర్వాదకరంగా మారుతుందని గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు మనము ఇతరులకు మనము మేలే చేసి శ్రమ పడుట మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా చెప్తానండి నేను. ఇంకో మాట ఏంటో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మాట ఎక్కడుంది? మూడవ మాట చూడండి, కీర్తనల గ్రంథము 91వ వచనం. చాలా మంచి మాట కదా! పై ఉన్న 2 మాటల కంటే కూడా మంచి అద్భుతమైన మాట కదా ఇది. స్తుతి నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులను సైతం కూడా అనుకూలమైన పరిస్థితులుగా మారుస్తుంది. స్తుతి గురించి చెప్పాలంటే మనకు రోజులు సరిపోవండి. స్తుతి చెల్లించి దేవుని దగ్గర స్తుతి చెల్లించి అనేక అపాయాల నుంచి తప్పించుకున్న భక్తులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, దానియేలు కావచ్చు, షడ్రకు మేషకు అబేద్నెగో కావచ్చు, దావీదు కావచ్చు. ఏమని చెప్పేది, ఎంతని చెప్పేది ఈ స్తుతి గురించి? ఏమండి, ఈరోజు నువ్వు స్తుతి చేసే వాడవుగా ఉన్నావా, దానవుగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. నీ పరిస్థితులు ఏవైనా సరే అప్పుల వైపు చూడొద్దు, నిందల వైపు చూడొద్దు, కలతల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే స్తుతి చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నాకు టైం లేదన్నా, అంత టైం లేదు అనమాకు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థన చేసి సాధ్యమైనంత మటుకు ఇతరులకు కీడు కాదు మేలే చేసి దేవుని స్తుతించే విషయంలో నువ్వు బద్ధుడుగా ఉంటే దేవుడి దృష్టికి నువ్వు మంచిదానివిగా, మంచివాడవుగా ఉంటావు. సత్క్రైస్తవురాలుగా ఉంటావు. కాబట్టి ఈ మాటలను దృష్టి పెట్టుకోండి. మనము మేలు చేసేవారిగా ఉందామా? దేవుని ప్రతినిత్యము స్తుతించేవారిగా ఉందామా? అనేకుల కొరకు ప్రతిదినము ప్రార్థన చేసేవారిగా ఉందామా? సో ఈ 3 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని దేవుని దృష్టికి మీరు మంచివారిగా ఉండాలని మీ సహోదరుడిగా నేను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.